ప్రియా, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ కు బిగ్ షాక్. ఈ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ ఆస్తుల స్వాధీనానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేయగా తాజాగా సోనియా, రాహుల్ గాంధీల పేర్లను ఈడీ ఛార్జ్షీట్లో పేర్కొంది. ఈ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్కు చెందిన 661 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను జప్తు చేసేందుకు ఈడీ చర్యలు మొదలుపెట్టింది. ఈ ఆస్తుల జప్తుతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ అధినాయకులను టార్గెట్ చేయడం రాజకీయంగానూ వేడి పుట్టించే ఛాన్స్ ఉంది. ఇంతకీ నేషనల్ హెరాల్డ్ కేసులో ఏం జరుగుతోంది? ఈడీ ఛార్జ్షీట్లో ఏముంది? దేశంలో సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా కాంగ్రెస్ అధినాయకులైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై మనీ లాండరింగ్ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ కేసు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ను, యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ను స్వాధీనం చేసుకోవడంలో జరిగిన ఆర్థిక అక్రమాలకు సంబంధించిన కేసు. అయితే భారతీయ జనతా పార్టీ నాయకుడు సుబ్రమణియన్ స్వామి 2014లో దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ విచారణ ప్రారంభమైంది. కాగా ఈడీ ఆరోపణల ప్రకారం అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 90.25 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించకుండా యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కేవలం 50 లక్షలకు ఏజేఎల్ ఆస్తులను స్వాధీనం చేసుకుంది. వీటి విలువ 2000 కోట్లని ఈడీ అంటోంది. అయితే వైఐఎల్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు 38% చొప్పున షేర్లున్నాయి. దీని ప్రకారం ఇప్పుడు ఈడీ ఛార్జ్షీట్లో వీళ్ళిద్దరి పేర్లు కూడా చేర్చింది. 2023లో ఈడీ 751.9 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఇందులో ఢిల్లీ, ముంబై, లక్నోలోని ఆస్తులున్నాయి. ఇక 2025 ఏప్రిల్ 12న ఈడీ 661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనం కోసం నోటీసులు జారీ చేసింది. కాగా కాంగ్రెస్ పార్టీ ఈ ఆరోపణలను రాజకీయ కక్ష సాధింపు చర్య అని చెప్తోంది. వైఐఎల్ లాభాపేక్ష లేని సంస్థ అని, ఇందులో ఎటువంటి ఆర్థిక అక్రమాలు జరగలేదని వాదిస్తోంది. ఈడీ ఛార్జ్షీట్లో సోనియా, రాహుల్ తో పాటు కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ చీఫ్ శామ్ పిట్రోడియా పేరు కూడా చేర్చింది. కాంగ్రెస్ నేతలపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ ఫిర్యాదు చేయగా ఈ ఫిర్యాదుపై ఏప్రిల్ 25న రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. ప్రస్తుతం ప్రాసిక్యూషన్ ఫిర్యాదును తదుపరి విచారణకు తీసుకుంటారని ఈడీ తరపు ప్రత్యేక న్యాయవాది, దర్యాప్తు అధికారి కూడా కోర్టు పరిశీలన కోసం కేసు డైరీలను సమర్పించేలా చూసుకోవాలని ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్ని అన్నారు. కాగా ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఛార్జ్షీట్ దాఖలు చేయటం ఇదే మొదటిసారి. ఏప్రిల్ 12న ఈడీ 661 కోట్ల విలువైన స్థిరాస్తులను స్వాధీనం చేసుకోవాలని నోటీసులు జారీ చేసిన తర్వాత వీటిని నవంబర్ 2023లో కాంగ్రెస్ నియంత్రణలో ఉన్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ లేదా ఏజేఎల్ పై మనీ లాండరింగ్ ఆరోపణలకు సంబంధించిన దర్యాప్తుకు జత చేశారు. ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయమని కోరుతూ నోటీసులను ఢిల్లీ, ముంబై, లక్నోలోని ఏజేఎల్ భవనంపై అతికించారు. వీటిలో ఢిల్లీలోని బహదూర్ షా జాఫర్ మార్గ్లోని ఐకానిక్ నేషనల్ హెరాల్డ్ హౌస్ ఉన్నాయి. నిజానికి 2021లో ఈడీ తన దర్యాప్తును ప్రారంభించింది. బీజేపీకి చెందిన సుబ్రమణియన్ స్వామి దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు జూన్ 2014లో ఇచ్చిన ఉత్తర్వు ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభమైంది. ఇక ఇప్పుడు ప్రియాంక గాంధీ వాద్రా భర్త, రాహుల్ గాంధీ బావమరిది అయిన వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను హర్యానాలో రియల్ ఎస్టేట్ ఒప్పందంతో సంబంధం ఉన్న మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ ప్రశ్నించింది. అది జరిగిన కొన్ని గంటల తర్వాత నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఈడీ. అయితే ఇప్పుడు కాంగ్రెస్ వర్గమంతా ఇది మోదీ పనేనని మండిపడుతున్నారు. జబ్ మోదీ డర్తా హై, ఈడీకు ఆగే కర్తా హై అంటూ మోదీ భయపడినప్పుడల్లా ఈడీని పిలవటం అలవాటయ్యిందనే నినాదాలు చేస్తున్నారు. కాగా తాజాగా విచారణకు హాజరైన రాబర్ట్ వాద్రా కూడా తనపై వచ్చిన ఆరోపణలను రాజకీయ ప్రతీకారమని తోసిపుచ్చారు. ఈడీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికి గంటల తరబడి సమయాన్ని వెచ్చించినట్లు వాద్రా వెల్లడించారు. అయితే 2008లో హర్యానాలో తన కంపెనీ స్కైలైట్ హాస్పిటాలిటీ ద్వారా 7.5 కోట్లకు భూమి కొనుగోలు చేసినందుకు గాను వాద్రాపై కేసు నమోదైంది. ఆ తరువాత ఈ భూమిలో హౌసింగ్ సొసైటీని అభివృద్ధి చేయడానికి అనుమతి పొందారు. వెంటనే ఆ భూమి విలువ కూడా పెరిగింది. ఆ తరువాత దాన్ని రియల్ ఎస్టేట్ డెవలపర్లు డిఎల్ఎఫ్ కు 58 కోట్లకు విక్రయించారు. అయితే ఆ సమయంలో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. కానీ అప్పటి ముఖ్యమంత్రి భూపేందర్ హుడా ఎటువంటి తప్పు జరగలేదని ఖండించారు.
ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పేర్లను కూడా ఛార్జ్షీట్లో చేర్చడంపై కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు పదే పదే చేస్తున్న వాదనలకు ఈ పరిణామం సూచనగా ఉందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రత్యర్థి రాజకీయ నాయకులే లక్ష్యంగా వేధించడానికి ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తుందని, ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఇలాంటి టాక్టిక్స్ చేస్తుందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. కేసు చాలా క్లియర్గా ఉంది. కోట్లలో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. అయితే దీన్ని రాజకీయ కక్ష సాధింపుల కోసం వాడుతున్నారా, లేదంటే నిజంగానే అవినీతి జరిగిందా అనేది కోర్టులే తేల్చాలి. ఇకపోతే ఏ రాష్ట్రాల్లో ఆస్తులు ఎంతున్నాయి, ఎలా ఈడీ వీటిని స్వాధీనం చేసుకుంది అనేది కూడా నాటకీయంగానే జరిగింది. దీనిపై కాంగ్రెస్ నేతలు న్యాయ పోరాటం చేస్తున్నప్పటికీ చివరికి ఏం జరుగుతుంది అనేది మాత్రం సస్పెన్స్గానే ఉంది. నేషనల్ హెరాల్డ్ కేసు గురించి స్పష్టంగా చెప్పాలంటే భారతదేశంలో ఒక రాజకీయ, చట్టపరమైన వివాదం. ఇది భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఇతర నేతలపై బీజేపీ నాయకుడు సుబ్రమణియన్ స్వామి దాఖలు చేసిన ఫిర్యాదు నుండి మొదలయ్యింది. ఈ కేసు అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్, ఏజేఎల్, యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వైఐఎల్ మధ్య జరిగిన ఆర్థిక అక్రమాలకు సంబంధించిన ఆరోపణల చుట్టూ తిరుగుతోంది. 2014లో ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండీస్, సుమన్ దుబే, శామ్ పిట్రోడా, వైఐఎల్ కి సమన్లు జారీ చేసింది. ఈ వ్యవహారంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు మోసం, నమ్మక ద్రోహం, నీతి విరుద్ధంగా ఆస్తులు స్వాధీనం చేసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణల్లో కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపే ఏజేఎల్ కి 90.25 కోట్ల వడ్డీ లేని రుణమిచ్చిందని, ఆ రుణం తిరిగి చెల్లించలేదు కాబట్టి సోనియా, రాహుల్ కు 38% వాటా ఉన్న యంగ్ ఇండియన్ కంపెనీ ఏజేఎల్ కు చెందిన దాదాపు అన్ని షేర్లను 5,000 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుందని ఆరోపణలున్నాయి. అందుకే అప్పటి కేసులో ఇప్పుడు సోనియా, రాహుల్ పేర్లను ఛార్జ్షీట్లో చేర్చారు. అయితే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులకు సంబంధించి నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేపట్టిన దర్యాప్తు ఆధారంగా ఈ ఆస్తులు ప్రధానంగా ఢిల్లీ, ముంబై, లక్నో వంటి నగరాల్లో ఉన్నాయి. వీటి విలువ 661.69 కోట్లుగా అంచనా వేశారు. ఇందులో ఢిల్లీ హెరాల్డ్ హౌస్ ప్రధానంగా ఉంది. ఇది ఢిల్లీలోని బహదూర్ షా జఫర్ మార్గులో ఉంది. దీని విలువ 2017లో ఆదాయపు పన్ను శాఖ అంచనా ప్రకారం 351 కోట్లు. అయితే ఈ ఆస్తి 1962లో భారత రాష్ట్రపతి ద్వారా ఏజేఎల్ కి లీజ్ పై కేటాయించారు. ఇది 1967లో శాశ్వత లీజ్ గా మార్చారు. అప్పటి నుండి ఈ భవనం నేషనల్ హెరాల్డ్ పత్రిక కార్యాలయంగా ఉపయోగించారు. కానీ 2008 తర్వాత ఇక్కడ ప్రచురణ కార్యకలాపాలు నిలిపివేశారు. ఆ తర్వాత దీన్ని వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నట్లు ఈడీ ఆరోపించింది. ఇకపోతే ముంబైలోని బాంద్రా ఈస్ట్ లో ఉన్న మరో ఏజేఎల్ హౌస్ కూడా ఈ కేసులో కీలకం. దీని విలువ 245 కోట్లుగా ఉంది. 1983లో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఆస్తిని ఏజేఎల్ కి కేటాయించింది. ఇది నెహ్రూ మెమోరియల్ లైబ్రరీ, రీసెర్చ్ సెంటర్ కోసం ఉద్దేశించింది. 9 అంతస్తుల ఈ భవనం 2 బేస్మెంట్లతో సహా 15,000 చదరపు మీటర్ల నిర్మాణ వైశాల్యంలో ఉంది. అయితే ఈ ఆస్తిలోని 7వ, 8వ, 9వ అంతస్తులు జిందాల్ సౌత్ వెస్ట్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కు లీజ్ కిచ్చారు. కాగా ఇటీవల ఈ లీజ్ అద్దె డబ్బులను తనకు బదిలీ చేయాలని ఈడీ ఆదేశించింది. 2020లోనే ఈ భవనంలో 16.58 కోట్ల విలువైన భాగాన్ని ఈడీ అటాచ్ చేసింది. దీని తర్వాత మరో ముఖ్యమైన ఆస్తి లక్నోలో ఉన్న ఏజేఎల్ ఆఫీస్. దీని విలువ 66 కోట్లు. ఈ ఆస్తి లక్నోలోని డయాసెసన్ ట్రస్ట్ అసోసియేషన్ నుండి సేల్ డీడ్ ద్వారా ఏజేఎల్ స్వాధీనం చేసుకుంది. కాగా ఈ ఆస్తి కూడా నేషనల్ హెరాల్డ్ సంబంధిత కార్యకలాపాల కోసం ఉపయోగించారు. అయితే ప్రస్తుతం ఇది కూడా ఈడీ దర్యాప్తు కింద ఉంది.
ఇక ఇతర ఆస్తుల వివరాల్లోకి వెళితే హర్యానాలోని పంచకులాలలో 1982లో ఏజేఎల్ కి కేటాయించిన ఒక ప్లాట్ ఉంది. ఇది నవజీవన్ అనే హిందీ పత్రిక ప్రచురణ కోసం ఉద్దేశించింది. అయితే 1992లో హర్యానా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ ప్లాట్ ను తిరిగి స్వాధీనం చేసుకుంది. ఏజేఎల్ నిబంధనలను పాటించలేదని ఆరోపించింది. అయితే 2005లో అప్పటి ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా ఈ ప్లాట్ ను మళ్లీ ఏజేఎల్ కి కేటాయించినట్లు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ ఆరోపించింది. ఇది నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. అయితే ఈ ఆస్తి నిర్మాణం 2014లో పూర్తి కాగా దీని విలువ 16.58 కోట్లుగా అంచనా వేశారు. 2020లో దీన్ని ఈడీ అటాచ్ చేసింది. ఇక తాజా పరిణామాల్లో నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఢిల్లీ, ముంబై, లక్నోలోని 661 కోట్ల విలువైన స్థిరాస్తులను స్వాధీనం చేసుకోవటానికి ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ కేసులో కోర్టు విచారణలు కూడా పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. జూలై 23, 2024న ఢిల్లీ హైకోర్టు సుబ్రమణియన్ స్వామి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను నేషనల్ హెరాల్డ్ కేసులో తమ వాదనలపై సంక్షిప్త రాతపూర్వక నోట్ దాఖలు చేయాలని ఆదేశించింది. 4 వారాల్లో ఈ నోట్ దాఖలు చేయాలని, ఆ తరువాత 15,000 ఖర్చుతో వాదనలు స్వీకరిస్తామని కోర్టు తెలిపింది. తదుపరి విచారణ అక్టోబర్ 29, 2024కు వాయిదా వేసింది. అయితే స్వామి తన ఫిర్యాదులు కొన్ని డాక్యుమెంట్లను రుజువు చేయడానికి సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్, డిప్యూటీ ల్యాండ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఇన్కమ్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్లను సాక్షులుగా పిలవాలని కోరారు. కాగా కాంగ్రెస్ నాయకులు ఈ చర్యలను రాజకీయ ప్రతీకారంగా అభివర్ణించారు. రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబాల్ మాట్లాడుతూ ఈడీ చర్యలను రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేందుకు ఉపయోగిస్తున్నారని విమర్శించారు. మాజీ రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సాల్ ఈ కేసు నిరాధారమైంది, రాజకీయ ప్రతీకారమని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు మాత్రం ఈ చర్యలను చట్టపరమైన ప్రక్రియగా సమర్థించారు. గాంధీ కుటుంబం తమ పాపాలకు శిక్ష అనుభవిస్తోందని పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం ఆస్తుల స్వాధీన ప్రక్రియను ఈడీ కొనసాగిస్తోంది. ఇందులో ఆస్తులు ఖాళీ చేయాలని, అద్దె మొత్తాన్ని ఈడీకి బదిలీ చేయాలని నోటీసులు జారీ చేశారు. మరోవైపు కోర్టు విచారణలు కొనసాగుతున్నాయి. బీజేపీ నేత స్వామి దాఖలు చేసిన ఫిర్యాదుపై తదుపరి వాదనలు అక్టోబర్ 2024లో జరిగాయి. ఇప్పుడు ఏప్రిల్ 25న ఈడీ ఆరోపణలపై కోర్టు వాదోపవాదాలను పరిశీలించనుంది. మొత్తంగా నేషనల్ హెరాల్డ్ కేస్ పొలిటికల్ వేదికపై వివాదంగా మారింది. ఈడీ ఆస్తుల స్వాధీనం, కోర్టు విచారణలు కీలక దశలో ఉన్నాయి. కాగా రాబోయే రోజుల్లో కోర్టు తీర్పులు, ఈడీ చర్యలు ఈ కేసు దిశను నిర్ణయిస్తాయి. ఇప్పటికైతే నేషనల్ హెరాల్డ్ కేసులో బీజేపీ నిర్దిష్ట ప్లాన్ గురించి ఖచ్చితమైన సమాచారం లేకపోయినప్పటికీ బీజేపీ ఈ కేసును కాంగ్రెస్ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు, ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రతిపక్షాన్ని బలహీనపరచడానికి ఉపయోగిస్తుందని విమర్శకులు అంటున్నారు. స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.